ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వేగంగా పరిష్కారం చూపించడమే తన బాధ్యత అని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజలతో మమేకం, సమస్యలకు పరిష్కారం అన్నదే తమ ప్రధాన లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలో ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటికి వేగంగా పరిష్కారం చూపించడమే తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న పెద్ద సమస్యలన్నీ శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, నగర అభివృద్ధి అనేది కేవలం కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో మార్పు కనిపించేలా ఉండాలని అన్నారు. అందుకే ప్రజల మధ్య ఉంటూ వారి అభిప్రాయాలు, అవసరాలు, సూచనల ఆధారంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాజమహేంద్రవరం నగర ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వెంటనే పరిష్కరించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దీనిలో భాగంగా గురువారం రాత్రి 21, 22, 23 డివిజన్లకు సంబంధించి వంకాయలవారి వీధిలో ఉన్న స్వర్గీయ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు వారి నివాసం వద్ద నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పాల్గొని మాట్లాడారు. 21, 22, 23 డివిజన్లు కూటమికి కంచుకోటలని, ఈ ప్రాంతంలో పార్టీ జెండా ఎగురవేయడంలో కార్యకర్తల త్యాగం, కృషి ఎనలేనిదని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల బలం నాయకుల వల్ల కాకుండా నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తల వలె పెరిగిందని పేర్కొన్నారు. 21వ డివిజన్లో ఇప్పటికే 1.50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 89 లక్షల విలువైన పుష్కరాల పనులు ప్రతిపాదించామని తెలిపారు. 22వ డివిజన్లో 3.55 కోట్ల రూపాయల మేర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, 23వ డివిజన్లో సుమారు 1 కోటి రూపాయలతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దశాబ్దాలుగా కలగా ఉన్న గోదావరి రివర్ ఫ్రంట్ ను కూటమి ప్రభుత్వమే సాకారం చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫేజ్ 1, ఫేజ్ 2లను అనుసంధానించే బ్రిడ్జిని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతామని, దుర్గం చెరువు తరహాలో సెల్ఫీ పాయింట్ గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పద్మావతి ఘాట్ మెట్లు నిర్మాణాలు దెబ్బతిన్న నేపథ్యంలో 2 కోట్ల రూపాయలతో మరమ్మత్తు పనులకు టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 2 ఏళ్లలో 130 మంది అసాంఘిక శక్తులపై రౌడీ షీట్లు తెరిచామని, 13 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని వెల్లడించారు. గంజాయి, సారా మాఫియాలపై యుద్ధం కొనసాగుతోందని, మహిళల భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళల రక్షణ కోసం మహిళా రక్షక్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని, మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. రాత్రి అక్కడే కార్యకర్తలు, నాయకులతో కలిసి విందు స్వీకరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ సీనియర్ నాయకులు నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం చైర్మన్ మద్ది నారాయణరావు నివాసంలో రాత్రి బస చేశారు. నగర టీడీపీ అధ్యక్షులు మధ్య రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నల్లం శ్రీను, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, ఎన్నమూరి దీపు, నిమ్మలపూడి గోవింద్, తవ్వారాజా, కొల్లి బుజ్జి, బూరా రామచంద్రయ్య, నరసింహమూర్తి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఆలయ కమిటీ ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన వార్డులో మన ఆదిరెడ్డి అనే కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంఎన్ రావు గారి ఇంట్లోని ఉండడం జరిగింది. ఉదయాన్నే 21, 22, 23 వార్డుల్లోని శానిటేషన్ పైన, ఎలక్ట్రికల్ సమస్యల పైన రివ్యూ చేసుకుంటూ రావడం జరిగింది. పలు సమస్యలు ఏదైతే ఉన్నాయో, చేయగలిగేవి ఏదైతే ఉన్నాయో అక్కడికక్కడే మాట్లాడడం జరిగింది. అలాగే దశాబ్దాలుగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నేను నిన్న కూడా చెప్తా ఉన్నాను ఆ మీటింగ్లోని. ఇక్కడ దశాబ్దాలుగా ఉన్న సమస్యలు ఎందుకు తీరుతున్నాయి అని అంటే అవగాహన కలిగిన నాయకత్వం ఉంది. నాకు నేర్పిస్తున్నారని అన్నదానికి ఇదే నిదర్శనం. ఎవరైనా ఈరోజు నా మీటింగ్ మొత్తం మార్నింగ్ షిఫ్ట్ అంతా లైవ్ చూస్తే మా నాయకులు చెప్తూనే వినగలుగుతారు.
అక్కడ వెంట పెంచాలని, గోడ హైట్ పెంచాలని, నీరిది ఆగిపోయింది అని అంటే త్యాగరాజ కళ్యాణ మండపం పక్కన ఉన్న రజగిల్ కళ్యాణ మండపం కింద నుంచి రైల్వే డిపార్ట్మెంట్ సైట్లోంచి ఒక మేజర్ డ్రైన్ వెళ్ళింది, డీసిల్ట్ చేయాలి, సితారకి చోకింగ్ అయిపోయింది, దానివల్ల నీరు వెనక్కి వస్తూ ఉంది. ఇవన్నీ ఎవరు చెప్పగలుగుతారు? అయితే దాని మీద అవగాహన కలిగిన శానిటేషన్ వాళ్ళు చెప్పాలి, లేకపోతే నగరం మీద ఆ ప్రాంతం మీద అవగాహన కలిగిన నాయకులు చెప్పాలి. అలాంటి నాయకులు కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అవగాహన చేసుకుని ఇవన్నీ చేయగలుగుతున్నాను. ప్రజలు అవన్నీ గమనించాలి. గత 5 సంవత్సరాలు ఇలాగా రజగిల్ కళ్యాణ మండపం ఉన్న మేజర్ డ్రైన్ ఏ రోజైనా తీయాలి, డీసిల్ చేయాలని ఆలోచించే నాయకుడు వైసీపీ ప్రభుత్వం ఎవరైనా ఉన్నారా? అసలు వాళ్ళకి తెలుసా? మేము అధికార పార్టీ, మాకు ముందే జరగాలి, మీరు మాకు వచ్చి మార్నింగ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పాలి, ఇదే మాదిరి వాళ్ళ తత్వం. ఈరోజు ఆ ఆలోచనతో లేము, పనిచేస్తున్నాం. తప్పకుండా రాజమహేంద్రవరంలో ఏదైతే నగరానికి సమస్యలు ఏదైతే ఉన్నాయో, ముంపు కానీ ఇతరేతర సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా అన్నింటిని కూడా పరిష్కరించే బాధ్యత కూడా తీసుకుంటాం. ముఖ్యంగా నేను ఇది ప్రకాశ్ నగర్ రెండోసారి, ఫస్ట్సారి కూడా ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ గారు ఉన్న టైంలో 2018-19లో చేశాను, సంవత్సరం చేశాను. దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు నన్ను వెరీ పర్టికులర్గా నన్ను పిలిపించి ప్రకాశ్ నగర్ వేయడం జరిగింది. ఈ వాసు గారికి, ఎమ్మెల్యే గారికి నేను ఒకటే అడిగాను, సార్ నా ఏరియా మొత్తం ఇదివరకు లాగా లేదు, మొత్తం ఏరియా టోపోగ్రఫీ మారిపోయింది, పోస్ట్ ఏరియా అయిపోయింది. సో ఐ వాంట్ సీసీ కెమెరాస్ ఫర్ సర్వేలెన్స్ కింద, అంతా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటే తప్ప ఇక్కడ మనం ఏం చేయలేము సార్ అని చెప్పేసి ఒక రోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సార్ అందరినీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వాళ్ళందరినీ సీసీ కెమెరాలు ఎవరెవరు ఎలా చేస్తారు ఏంటని అందరినీ మీటింగ్ పెట్టేసి దగ్గరగా మాకు 325 సీసీ కెమెరాస్ అరేంజ్ చేస్తాం. అలాగే మేము కమాండ్ కంట్రోల్ అని చెప్పేసి స్టేషన్లోనే ఒక పెద్ద టీవీ పెట్టుకొని మా ప్రకాశ్ నగర్ ఏరియాలో ఏది ఇంత పోయినా కూడా మేము ఎక్కడో పరిగెత్తుకుపోయి అలా చూసుకొని, లేకపోతే రాత్రి 12ంటికి పోయి వాళ్ళు లేపి చేయాల్సిన పని లేకుండా ప్రతి సీసీ కెమెరాస్ కూడా ఐపీ అడ్రస్ తీసుకొని మేమే మా స్టేషన్లోనే కూర్చొని ఏం జరుగుతుందనేది చూసుకునే వెసులుబాటు మేము కల్పించుకున్నాము. అలాగే ప్రకాశ్ నగర్ లిమిట్స్లో ఇదివరకు దొంగలకి పేరునిక ఏరియా, అలాంటిది నేను వచ్చిన తర్వాత 94.2% డిటెక్షన్. ఏ దొంగతనం జరిగినా 1-2 రోజులు తప్ప 3వ రోజు నా కంటి దాటి మాత్రం వెళ్ళదు. ఇప్పుడు త్వరలో మీకు ఇంకా సార్ చెప్పినట్టు కాకి సినిమా టైప్ ఉన్నట్టు త్వరలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ ఫోన్ పోయిందండి సిఏ గారు, ఎట్టి పరిస్థితుల్లో ట్రేస్ చేయాలని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను మహారాష్ట్రలో ఉన్నాను. ఎప్పుడు నిన్న కాకుండా మొన్న నైట్ సార్ డెఫినెట్గా సార్ నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, నేను డెఫినెట్గా చేస్తానని చెప్పేసి మా ఎస్ఐ గారు నేను ఆల్ గ్యాంగ్స్ ఈ ఫోన్ ఎలా టచ్ చేసే గ్యాంగ్స్ అందరిని కూడా వెరిఫై చేసి ఇటు ఆర్టీవీడ్ కానీ ఇటు గోకవరం కానీ అందరితో మాట్లాడి ఫోన్ మోడల్ అండ్ ఫోన్ ఐఎంఈ నెంబర్ పెట్టి ఇది నేను మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకి ఎంటర్ అవుతున్నాను, నేను రాజమండ్రి వచ్చేసరికల్లా ఫోన్ నాకు చేతిలో లేకపోతే వాట్ ఐఎం అనేది చూస్తారు అనగానే నిజంగా నేను గామన్ బీచ్ దగ్గర ఉన్నాను, ఫోన్ నా చేతికి వచ్చిందండి. అంటే పోలీసింగ్ మనం చేసిన దాన్ని బట్టే ఉంటుంది. ఆ పోలీసింగ్ ప్రకాశ్ నగర్ లిమిట్స్లో ఎవరెవరు ఉన్నారో అందరూ సేఫ్టీగా ఉండాలనే కోరిక మాకు. అందరికీ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చెప్తున్నాము, అందరూ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించారు.